నృత్యమంటే ఓ మనోహర దృశ్య సముదాయం, ఓ అపూర్వ భావ విభ్రమం. హావభావాలు, హస్త విన్యాసాలు, పదనర్తనాలతో ఆవిష్కృతమయ్యే మనోజ్ఞ ప్రబంధం. సర్వాంగ సుందరమైన ఈ నాట్య ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రబంధకారుడతడు. భావాన్ని, భంగిమను సుందరంగా సృజించిన మహాశిల్పి. ప్రాచీన కళకు మెరుగులు దిద్ది కొత్త పరిమళాన్ని అద్దినవాడు, జీవితాన్ని పణంగా పెట్టినవాడు, నృత్యానికి అజరామరత్వాన్నొసగిన మహనీయుడు. మారుమూల పల్లె పేరుని అందెల రవళిగా విశ్వమంతా మారుమోగించిన మహిమాన్వితుడు వెంపటి చినసత్యం. తపస్సులాంటి సాధనతో ఎనలేని యశస్సును సొంతం చేసుకున్న నిత్య కృషివలుడు. కూచిపూడి నృత్యానికొక కొండగుర్తు, విశ్వవీధుల్లో రెపరెపలాడే తెలుగువారి జయకేతనం. గలగలమని సవ్వడి చేసే కృష్ణవేణి తరంగాల నడుమ కళకళలాడే పచ్చని పంటచేల మధ్య ప్రశాంతంగా అలరారుతున్న గ్రామం కూచిపూడి. నృత్య బీజాలను వెదజల్లి పారిజాతాల పరిమళాలను అందరికీ పంచిన యోగి పుంగవుడు సిద్ధేంద్ర యోగి నడిచిన ఆ నేలపై వెంపటి చినసత్యం జన్మించారు. కూచిపూడి అనేది ఆంధ్రదేశంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక స్మాల్ విలేజ్ విజయవాడ దగ్గర. అక్కడ అందరూ ఆల్మోస్ట్ ఒక 400 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళంతా డ్యాన్సర్సే. డ్రామాలు, యక్షగానాలు ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. వాటికి దేనికి ప్రాముఖ్యత ఉంటే దాన్ని బట్టి చేయటం మొదలెట్టారు. కొన్నాళ్ళు యక్షగానాలు బాగా ప్రచారం చేసాం, తర్వాత సోలో ఐటమ్స్గా ప్రచారం చేసాం, తర్వాత అన్ని రకాల ఈవెంట్ చేయటం మొదలెట్టాం. అందువల్ల కూచిపూడికి కొంచెం ప్రాముఖ్యత వచ్చింది. నరనరాన నృత్యాన్ని నింపుకున్న వెంపటి 6 ఏళ్ల చిరుప్రాయం నుంచే అభ్యాసం ప్రారంభించారు. ఘల్లుమనే ఆయన కాలి గజ్జెల చప్పుడు ఆనాడే గురువుల మెప్పునందుకుంది. తత్తరపాటు లేని నర్తనంతో తాడేపల్లి పేరయ్య శాస్త్రి వద్ద బాల నర్తకుడిగా వెంపటి అందరి ప్రశంసలు అందుకున్నారు. తీరైన అవయవ సౌష్ఠవంతో, సాహిత్య శబ్దావగాహనలతో వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి మార్గదర్శకత్వంలో యవ్వనోత్సాహంతో కదం తొక్కారు. కూచిపూడిలోని పసుమర్తి కొండలరాయుడు నాట్యమేళాలో వివిధ పాత్రల పోషణలో తర్ఫీదు పొందారు. అయితే ఆ కళా పిపాసిని సైతం ఆర్థిక సమస్యలు వెంటాడాయి. దాంతో 18 ఏళ్ల వయసులో గత్యంతరం లేని పరిస్థితుల్లో మద్రాసు పయనమయ్యారు. సినిమాల్లో ప్రముఖ నృత్య దర్శకుడిగా స్థిరపడిన అన్న వెంపటి సత్యం సాహచర్యంలో కఠోర సాధన చేసి అభినయ రహస్యాలను అవపోసన పట్టారు. తొలుత అన్నగారితో కలిసి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన వెంపటి తదనంతరం స్వయంగా కొన్ని చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. లవకుశలోని వినుడు వినుడు రామాయణ గాథ, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, శ్రీకృష్ణ విజయంలో హేమమాలిని నర్తించిన జోహారు బిగిపించ మౌళి వంటి శాస్త్రీయ గీతాలు వీరి చేతుల్లోనే వెండి వెలుగులనందుకుని ప్రేక్షకులను పరవశింపచేశాయి. మరికొన్ని చిత్రాలకు కూడా నృత్య దర్శకత్వం నిరపినప్పటికీ వెండితెర జిలుగు వెలుగులు వెంపటిలోని నృత్యదాహార్తిని తీర్చలేకపోయాయి. కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయాలన్న కాంక్ష ఆయనలో నిత్యం రగులుకుంటూనే ఉంది. దాంతో కొంతకాలానికి సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిగా నృత్యానికే అంకితమైపోయారు. కళాకారుడికి ముఖ్యంగా సంగీతం చాలా అవసరం. అది చిన్నప్పటి నుంచి నేర్చుకుని పోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత దానికి
రాణిపోతుంది. అది అందులో ముఖ్యంగా అతను ఏదైనా డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు చాలా అవసరం అవుతుంది రాగాలన్నీ. కూచిపూడి నృత్య యశస్సును దశ దిశలా వ్యాపింపచేసిన వెంపటి చినసత్యం 1929 అక్టోబర్ 15వ తేదీన కృష్ణా జిల్లా కూచిపూడిలో జన్మించారు. తల్లి వరలక్ష్మి, తండ్రి చలమయ్య. 1952 మార్చి 21న చినసత్యం స్వరాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారి సంతానం కామేశ్వరి, కాత్యాయని, బాలా త్రిపురసుందరి, వెంకటాచలపతి. వృత్తి పట్ల అంకిత భావం చినసత్యం జీవన సూత్రం. 1961లో సంగీత నాటక అకాడమీ వెంపటి నృత్య నిర్దేశకత్వంలో క్షీరసాగర మథనం రూపకల్పనకు నడుం బిగించడం ఆయన జీవితాన్ని విశేషమైన మలుపు తిప్పింది. నృత్యరంగంలో అప్పటికే పేరుగడించిన యామిని కృష్ణమూర్తి, వేదాంతం సత్యనారాయణ శర్మలను కలుపుకుని ఆయన సృష్టించిన క్షీరసాగర మథనం అమృతోపమయంగా జాలువారింది. పాత్రకి, సందర్భానికి, కథాగతమైన వాతావరణానికి విశేష ప్రాముఖ్యాన్నివ్వటం వెంపటి శైలిగా ప్రాచుర్యంలోకొచ్చింది. మనస వాచ కర్మణ సాగే నృత్యం ఓ ఉషస్సు. కృతులు, కీర్తనలు, అభినయ విన్యాసాలతో కమనీయంగా సాగే నిత్య తపస్సు. ఈ తపస్సు నిర్విఘ్నంగా సాగడానికి ఓ అకాడమీ ఉంటే బాగుంటుందని వెంపటి అభిలషించారు. ఆయన కలలకు ప్రతిరూపంగా 1963వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఏర్పరిచారు. ఫలితంగా ఎందరెందరో ఆయన వద్ద నృత్యంలో శిక్షణ పొందడానికి ఉత్సాహపడ్డారు. కూచిపూడి అంటే గుర్తొచ్చేది మా గురువుగారు వెంపటి చిన్న సత్యం. కూచిపూడి ఈజ్ వెంపటి చిన్న సత్యం. అలా ఇంత పోటీకి తట్టుకుని ఆయన ఇక్కడ ఈ చెన్నై పట్టణంలో ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు, కానీ మా గురువుగారు ఫస్ట్ రచ్చ గెలిచే ఇంట గెలిచారని చెప్పాలి. ఆయన జీవితాన్ని ఎలా ఆయన ఆ ఆర్ట్కే అంకితం చేశారు. ఆయన చేసిన ఈ మహాయజ్ఞంలో నేను ఒక చిన్న సన్నిధిని మాత్రమే అవ్వగలిగాను. ఇవాళకి ఆయన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క ఐటెంలో ఇవాళకి ఈ రోజుకి కూర్చుని అది అలా కాదు ఇలా ఆయన కంపోజ్ చేసిన ప్రతి ఐటెం మేమేదన్నా ఒకటి చిన్న ఎక్స్ప్రెషన్ మర్చిపోయినా కూడా అది అలా కదా నేను చెప్పాను ఇది ఇలా చేయాలని స్టిల్ ఈ రోజుకి కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక తండ్రి వెనక బిడ్డ తిరుగుతున్నట్టు నా గురువు గారితో 20 years స్టిల్ ఇంకా కూడా ఆయనతోనే నేను ఉండాలనే ఆశ. అప్పటి నుంచి ఆ అకాడమీలో తాండవ లాస్య రీతులు కమనీయ రమణీయంగా ఆవిష్కృతమయ్యాయి. గీతా భాష్యాలు, దరువులలోని గూఢార్థాలను విప్పుతూ సాగే వెంపటివారి బోధన అందరినీ తేజోవంతుల్ని చేసేది. కాలనేమి కదలికలో లేబవళ్ళు తిరుగునవే, కాలనేమి కదలికలో లేబవళ్ళు తిరుగునవే, కిందు మీదులై బ్రతుకుల చెందు కేద మోదాలే, కాలనేమి కదలికలో. నాట్యధర్మి, లోకధర్మిలను మేళవించిన తీరు నయన మనోహరంగా సాగేది. కూచిపూడికి కొత్త రంగు, రుచి, వాసన అద్దుతూ
ఆయన వెలయించిన నృత్య రూపకాలు దశ దిశలా దేశ విదేశాల్లో విశేష ఖ్యాతిని గడించాయి. కూచిపూడికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఆయన తీర్చిదిద్దిన ఎన్నో నృత్య రూపకాలు అందరినీ తన్మయుల్ని చేశాయి. పరాయిగడ్డకు సైతం కూచిపూడి పరిమళాలు సోకాయి. దేశ విదేశాల్లోని కళాభిమానులు వెంపటికి ఆహ్వానాలు పలకడం ప్రారంభించారు. 1971లో లండన్, ఫ్రాన్స్ పర్యటనలతో మొదలైన విదేశీ యానాలు నిరంతరాయంగా కొనసాగాయి. 1973లో తన బృందంతో కలిసి దక్షిణ అమెరికా, కరేబియన్ దీవుల్లో వెంపటి ఇచ్చిన ప్రదర్శనలకు భాష తెలియకపోయినా ప్రేక్షకులు పులకించిపోయారు. వివిధ దేశాల్లో జరిగే పెద్ద ఉత్సవాలన్నిటిలో వెంపటి ప్రదర్శనలు తప్పనిసరి అయ్యాయి. He was a wonderful teacher. నృత్యంలో ఆయన ఒక అత్యుత్తమ గురువు, అద్భుతమైన నాట్యకారుడు కూడా. And I admired him deeply because he was very gentle in his explanation. ఆయనను నేనెంతో ఆరాధిస్తాను. నృత్యానికి సంబంధించి ఎన్నో రకాల కొత్త మెళకువలను ఎంతో ఓపిగ్గా నేర్పుతారు. వెంపటి చిన్న సత్యం లాంటి గురువుకి శిష్యురాలినవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. Fortunate to have learned something from a very great guru like Vempati Chinna Satyam garu. కూచిపూడి కీర్తి ప్రతిష్టలు నేల 4 చెరగులా విస్తరించాయి. ఎన్నెన్నో అవార్డులు, మరెన్నో గౌరవ పురస్కారాలు ఆయన్ను వరించాయి. ప్రయోగాలే శ్వాసగా ధ్యాసగా కూచిపూడి నృత్యరీతికి నవ్య సొగసులద్దిన వెంపటి చిన్న సత్యం విశిష్ట కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయన్ని కళా ప్రపూర్ణతో గౌరవించింది. 1981లో కేంద్ర సంగీత నాటక అకాడమీ కూచిపూడి నృత్య ప్రముఖ్ పురస్కారంతో సత్కరించింది. 1983లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1992లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాసు పురస్కారంతో సత్కరించింది. 1994లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు ప్రదానం చేసింది. 1998లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2001లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ఇచ్చి సముచిత రీతిన సత్కరించింది. 2004లో శ్రీ షణ్ముఖానంద సభ జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది. నాకు మాత్రం అది మనం నేర్చుకునేది సక్రమంగా చేసి సరిగ్గా మంచి పేరు సంపాదించాలి, అదే మా ఉద్దేశం. అంతేగాని అది బాగుందా లేదా, పొగడారా లేదా, అదేంతా మేము ఆలోచించడం. చేసింది ఏదో సక్రమంగా చేయాలి అంతే. వెంపటి ప్రాణప్రతిష్ఠ చేసిన రూపకాలన్నీ విశిష్టమైనవి. కృష్ణ సత్యల దాంపత్య స్మృతుల వివరణ, నవరత్న నిర్మితమైన హంసతూలికా తల్పం విశేషాలు అభినయంలో అపూర్వంగా ఆవిష్కరింపచేస్తూ ఆయన రూపొందించిన భామాకలాపం హృద్యంగా సాగుతుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో రూపుదిద్దుకున్న శ్రీనివాస కళ్యాణం 2 భాషల్లోనూ అజరామరంగా నిలిచిపోయింది. పెళ్లి కొడుకై తరలి వెడలు చుండగరు గరుడ గంధర్వ కిన్నెర గణము వెంట ఒకసారి శ్రీనివాస కళ్యాణం రిహార్సల్ చేస్తున్నాం. దానికి సౌదామని వచ్చింది చూడటానికి. రిహార్సల్ అయిపోయిన తర్వాత రేపు ప్రోగ్రామ్ అనగా ఇంటికి వెళ్ళి అన్నయ్యతో చెప్పింది, వెళ్ళి మీ తమ్ముడు శ్రీనివాస కళ్యాణం చేశాడు, చాలా బాగుంది, ఒకసారి నువ్వు వెళ్ళి చూడాల్సిందని. తర్వాత నాకు ఫోన్ చేశాడు, ఇలా నేను వస్తున్నాను ఆ ప్రోగ్రామ్కి. ప్రోగ్రామ్ చేసే మ్యూజిక్ అకాడమీలో జరుగుతుంది. దానికి వచ్చే ప్రోగ్రాం చూసి చివరిదాకా ఉండి వెళ్ళిపోతూ కావలసిన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.
నాకు చాలా నచ్చిందిరా అలాగని. ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ మర్చిపోలేని సిచ్యువేషన్. మేనకా విశ్వామిత్ర, హరవిలాసం, అర్ధనారీశ్వర, శివధనుర్భంగం, శాకుంతలం, విప్రనారాయణ, కుమార సంభవం వంటి రూపకాలను ఆయన లెక్కకు మిక్కిలిగా సృజించారు. దాదాపు ప్రతి ఏటా ఒక కొత్త రూపకాన్ని ఆయన అద్భుతంగా ఆవిష్కరించడం, దాన్ని దేశ విదేశాల్లోని కళాకారులు అనుసరించడం పరిపాటయ్యింది. వెంపటివారి రూపకాలు ఇంత విశేష ఖ్యాతిని గడించటానికి కారణం ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు. అప్పటి వరకు కేవలం పురుషులు మాత్రమే నృత్యరంగాన ఉండేవారు. స్త్రీ పాత్రల్ని సైతం వారే ధరించేవారు. వెంపటి ఈ సంప్రదాయాన్ని కాదని స్త్రీ పాత్రల్ని స్త్రీలతోనే చేయించారు. తరువాత పురుష పాత్రల్ని సైతం స్త్రీలతో చేయించి తన అసమాన ప్రజ్ఞను చాటుకున్నారు. అంతేకాక మాటల అవసరాన్ని తగ్గించి అభినయాన్ని ఎక్కువగా ఆశ్రయించిన నృత్యాన్ని మరింత సుందరంగా దృశ్యమానం చేశారు. కూచిపూడిలో సుమారు మేము చేసినంత వరకు సుమారు 15-20 డ్రామాలు చేసాం. అయితే కూచిపూడిలో అది వరకు లేనివి అవి చేసేవైనా బాగా ప్రచారం చేసి తగినంత చేసేటప్పుడు దేశమంతా దాని ప్రచారం జరిగింది. ఏ క్యారెక్టర్గా ఆ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ గుర్తింపు వచ్చేట్టుగా దానికి కావాల్సిన క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని మేము చేసేవాళ్ళం. నిరంతర తపన, సాధనపై ప్రత్యేక శ్రద్ధ కూడా ఆయనను అగ్రభాగంలో నిలిపాయి. మొదట ఆయా పాత్రల్లోని భావాన్ని అన్ని కోణాల నుంచి స్పష్టంగా గ్రహిస్తారు. ఆ తరువాత పాత్రకు తగిన వారిని గుర్తిస్తారు. వారిలో తాననుకున్న భావాలు పలికే వరకు ప్రత్యేకంగా సాధన చేయిస్తారు. ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న అన్ని రూపకాలు పురాణేతిహాసాల నుంచి గ్రహించినవే. అంతేకాక సామాజికాంశం నేపథ్యంగా ఠాగూర్ విరచించిన చండాలిక సైతం ఆయన రూపకల్పనలో అద్వితీయంగా ఆవిష్కృతమయ్యింది. సుమారు 4 దశాబ్దాల పాటు నృత్యాంశాల కూర్పులో, రూపకాల నిర్మాణంలో మునిగి తేలిన వెంపటి తదనంతరం అకాడమీ విస్తరణపై దృష్టి సారించారు. 10-12 మంది విద్యార్థులతో ప్రారంభమైన అకాడమీ క్రమంగా విస్తరించింది. యామిని కృష్ణమూర్తి, రేఖ, మంజు భార్గవి వంటి అలనాటి నటీమణులతో పాటు రమ్యకృష్ణ వంటి నేటితరం తరల వరకు ఎందరో వెంపటి శిష్య పరంపరలోని వారే. కూచిపూడి నాట్యంలో ఆయన ఎవ్వరూ ఊహించనంత మార్పు తీసుకొచ్చారు. అసలు ఒక రకమైన విప్లవం తీసుకొచ్చారని చెప్పాలి. ఫుట్వర్క్లో కానీ, హస్తముద్రల్లో కానీ, అభినయంలో కానీ, భంగిమల్లో కానీ, శిల్పంలో కానీ మొత్తం ఇవన్నీ కూడా ఆయన శాస్త్రాన్ని, సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే మార్పులు తీసుకొచ్చారు. కనుకనే కళలకు నిలయమైన మెడ్రాస్ లాంటి మహానగరంలో ఆయన ఒక్క గొప్ప కూచిపూడి నాట్యాచార్యులుగా గుర్తింపబడ్డారు. ఇప్పటి వరకు సుమారు 10,000 మందికి పైగా విద్యార్థులు వెంపటి వారి నేతృత్వంలో ఇక్కడ శిక్షణ పొందారు. ఇలా ఏర్పడిన శిష్య పరంపరనంతటికీ గుర్తింపు తీసుకురావలసిన బాధ్యతను సైతం ఆయన భుజాలకెత్తుకున్నారు. ఇందుకోసం మొదటిసారిగా 1998లో కూచిపూడి ప్రతిధ్వని పేరిట, రెండోసారి కూచిపూడి 2000 పేరిట అమెరికా పర్యటనలు జరిపారు. ఆయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది తమ తమ ప్రాంతాల్లో కూచిపూడి నృత్య శిక్షణ ప్రారంభించారు. దాంతో
జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నో అకాడమీలు వెలిశాయి. కూచిపూడి నాట్యకళ విశ్వవ్యాప్తమయ్యింది. ఆయన లక్ష్యం నెరవేరింది. ఇలా అవిశ్రాంతంగా సాగిపోతున్న ఆయన కళావిష్కరణలకు ప్రభుత్వ సహాయం కూడా తోడయింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ తగినంత స్థలాన్ని ఇచ్చి వెంపటి చినసత్యం నేతృత్వంలోని కూచిపూడి ఆర్ట్ అకాడమీకి స్వంత భవనం ఏర్పడటానికి కారణమయ్యారు. వైజయంతిమాల, హేమమాలిని వంటి స్థానికులతో పాటు విదేశాల్లోని ఎందరో శిష్యుల సహకారం కూడా ఇతోధికంగా జతకలిసింది. 1990లో అకాడమీ స్వంత భవనం సాకారమయ్యింది. విశాలమైన వసారాలు, విస్తృతమైన గ్రంథాలయం, విద్యార్థులకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. విద్యార్థులకు కేవలం నృత్యాన్ని నేర్పడమే కాదు, భాషా కథనానికి సంబంధించిన అంశాల్లో పూర్తి అవగాహన ఏర్పరుస్తూ బహుముఖంగా తీర్చిదిద్దుతారు. అచ్చమైన ఆశ్రమ వాతావరణంలో ఒకవైపు సంస్కృత భాషాభ్యాసం, మరోవైపు సంగీత సాధన, ఇంకోవైపు నృత్య శిక్షణ, వీటన్నిటినీ ఇక్కడ ఏకతాటిపై నడిపిస్తున్న ఘనత వెంపటివారికే దక్కుతుంది. ప్రతిభ కనబర్చిన కొంతమందికి స్కాలర్షిప్లతో పాటు ఉపాధ్యాయ శిక్షణను సైతం అందించి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ 4 సంవత్సరాల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వారికి డిప్లొమాలు బహుకరిస్తారు. తనకు తెలిసిన విద్యను తనలోనే దాచుకోకుండా 10 మందికి పంచి ఇస్తూ వెంపటి లోకంపై కొత్త వెలుగులను ప్రసరింపచేశారు. అందరిలో నిబిడీకృతంగా ఉన్న కళాశక్తిని నిద్రలేపారు. లాభాపేక్షకు అతీతంగా కళను కాసులకు అమ్ముకోకుండా తరతరాలకు వారసత్వ సంపదగా అందించారు. నృత్యమే ప్రాణంగా, ధ్యానంగా జీవించే వెంపటి చినసత్యం తెలుగు సాహిత్య స్పర్శతో సేద తీరుతారు. అభిమాన రచయిత ఆచార్య ఎస్వి భుజంగరాయ శర్మ తరచూ అధ్యయనం చేసే పుస్తకం భరతముని రచించిన నాట్యశాస్త్రం. నచ్చిన రంగు ఆకుపచ్చ, మెచ్చిన దుస్తులు పంచె జుబ్బా, పుష్పాల్లో మల్లెపూలు మందారాలను ఆఘ్రాణిస్తారు. అభిమాన నటుడు ఎన్టీ రామారావు, ఆరాధ్య నటి సావిత్రి, మక్కువగా భుజించే వంటకం పచ్చి పులుసు. పర్యాటక ప్రాంతాల్లో బీచ్లంటే ఎంతో ఇష్టం. స్ఫూర్తిదాత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. కూచిపూడి అందెల రవళిని అవని అంతటా అందమైన ఇంద్రచాపంగా తీర్చిదిద్దారు. నాట్యకళా రథసారథిగా కూచిపూడిని చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించారు. మహోత్కృష్ట వ్యక్తిగా, అనన్య సామాన్యమైన ఆచార్యవర్యుడిగా నేటికీ అద్వితీయంగా భాసిస్తున్న వెంపటి చినసత్యం తరతరాలకి వన్నె తగ్గని వెలుతురు బావుట.